ఇవాళ కూడా మీకోసం కొన్ని లిల్లిపుట్ వార్తలు పట్టుకొచ్చినాం. మరి అవి సుతం చూసేయండి. వామ్మో, ఇదేందయ్యా ఇది? ఫంక్షన్లలో కదా ఉడుకుడు బగార బువ్వను గంజలకెంచి దేవుకొని తిన్నట్టు గిల్లని చూసిండ్రా అనుల్లా రోడ్డును ఎట్లా దవ్వకపోతున్నారో. పారలు డబ్బాలు పట్టుకొచ్చి తారు రోడ్డును మొత్తం మునుం వెట్టి మరీ తవ్వకపోయిండ్రు గిట్లా. బీహార్ రాష్ట్రం బెహనాబాద్ లా గప్పుడే కాంట్రాక్టర్లు కొత్తగా వేసిపోయిండ్రట గీ రోడ్డును. గంతే ఇక ఊరోళ్ళందరూ రోడ్డు మీద ఎగబడి ఎవ్వలకు కావాల్సినంత వాళ్ళు దోడుకపోయి ఇండ్ల ముంగట పోసుకున్నారట గిట్లా. రోడ్డు మీద పోసిన మొరం కుప్పలో లేకపోతే కంకరనో ఇసుకనో ఎత్తుకపోయిండ్రంటే ఏదో అనుకోవచ్చు. మరి ఇంత అధ్వానంగా తయారైనరేందుల్లా జనాలు రోడ్డు మీద పోసిన తారును సుతం ఇడిసబెట్టకుండా ఎత్తుకపోయినరంటే గిలని ఏమనాలి గాని మస్తు పర్షాన్ అయినరట గీ ముచ్చటెరకైనా ఆడున్న ఆఫీసర్లు కొందరు. అయినా యథా రాజా తదా ప్రజ అన్నట్టు పాలకులు ఎట్లుంటే జనాలు గట్లనే తయారైతారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజాధనాన్ని లీడర్లు మింగేసినట్టే ఇంటి ముంగట సౌలతులు చేసుకోవాలని ఊళ్ళేసిన రోడ్డును ఊరోళ్లే మింగేసిండ్రని అనబట్టిండ్రు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గిది చూసిన పబ్లిక్ కొందరు. ఊళ్లకు సక్కగా రోడ్ల సౌలతులు లేవని శాన జాగల్లా పబ్లిక్ బాధపడుతుంటే ఊరికి కొత్తగేసిన రోడ్లను దొడకబోతున్నారంటే గిల్లది అమాయకత్వమా లేకపోతే మూర్ఖత్వమా ఏం అర్థం కాకుంటున్నదని ఇంకొందరు అంటున్నారు. రోడ్లను సుత్తం తవ్వుకపోయేంత కరువులున్నారంటే బీహార్ రాష్ట్రం అంటే ఎట్లుంటదో మల్లోపారి రుజువు చేసుకున్నారు పోండ్రి.